హలో ఫ్రెండ్స్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రానే వచ్చింది. సో ఈ రోజు మనకి లైవ్కి అయితే వచ్చిందనమాట. ఓన్లీ ఫర్ ప్రైమ్ మెంబర్స్. అంటే ఈ రోజు నుంచి మనకి ప్రైమ్ మెంబర్స్ కి, రేపటి నుంచి నాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. దాంట్లో భాగంగా చాలా మంది 30,000 నుంచి ₹1,00,000 లోపు గేమింగ్ ల్యాప్టాప్ గురించి అయితే చూస్తున్నారు. సో మనకి అమెజాన్‌లో చాలా అంటే చాలా మ్యాసివ్ డీల్స్ అయితే ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే 30,000 నుంచి ₹1,00,000 లోపు మీ బడ్జెట్ అనుకుంటే, మీరు ఖచ్చితంగా ఒక గేమింగ్ ల్యాప్‌టాప్ గురించి చూస్తుంటే చాలా వరకైతే ఆఫర్స్ ఉన్నాయి. సో, దాంట్లో భాగంగా నేను కొన్నిటిని రికమెండ్ అయితే చేశాను. ఇవి మీరు తీసుకోవడం వల్ల మీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా స్మూత్‌గా అయితే ఎళ్తుంది. సో, దానికంటే ముందు మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే గనుక మేక్ ష్యూర్ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానెల్‌లో ఇలాంటి కంటెంట్ మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ అయితే చేయండి. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే జంప్ అవుదాం. సో, దాంట్లో భాగంగా మనకి 30,000 నుంచి 40,000 లోపు ఒక ల్యాప్‌టాప్ కావాలి అనుకుంటే గేమింగ్ పరంగా మీకు లెనోవోకి సంబంధించిన థింక్‌బుక్ 15 అనే ల్యాప్‌టాప్ అనేది మీకొక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, మీరు దీంట్లో హెవీ గేమ్ చేయకపోయినా మీకు ఆ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఈ ల్యాప్‌టాప్‌లో కలుగుతుంది. ఎందుకంటే మీ బడ్జెట్ తక్కువ అంటున్నారు కాబట్టి, సో, 30,000 నుంచి 40,000 లోపు మీ బడ్జెట్ అనుకుంటే మనకి ఈ ల్యాప్‌టాప్ అయితే ఉంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసరు రైజెన్ 3 3500యు. యు అనగానే మీకు అర్థమైపోవాలి. ఎప్పుడైనా మీ యు సీరీస్ చూసారు అంటే దాంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా దీంట్లో గూడా అలాంటిదే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉందన్నమాట. సో, మీకు గేమ్స్ అనేవి ప్రాసెసర్ నుంచే వస్తాయి. సో, ప్రాసెసర్ మీద ఎక్కువ హార్డ్ కోర్ అయితే పడుతుంది. సో, ఈజీగా అయితే మీకు గేమ్స్‌నైతే హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే 15.6 ఇంచ్ గేమ్స్ డిస్‌ప్లే సైజ్ అయితే ఉంది. సో, దీంట్లో మనకి 8 జీబీ ఆఫ్ ర్యామ్, 512 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశారు. దాంతో పాటు విండోస్ 11 అయితే మనకి దీంట్లో ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఇస్తున్నారు. సో, మనకి ఈ ల్యాప్‌టాప్ అనేది బడ్జెట్ పరంగా చాలా బావుంటుంది. ఈవెన్ దీని లుక్ వైస్‌గా చూసుకుంటే మీరు దీనికి మినరల్ గ్రే అనే కలర్‌తో అయితే దీన్ని కోటింగ్ అయితే చేశారు. సో, ఓవరాల్‌గా మీరు సైడ్ బెజల్స్ అయితే చూడొచ్చు. చాలా చిన్నగా ఉన్నాయి. సో, చూడడానికి ల్యాప్‌టాప్ గూడా చాలా క్లీన్‌గా లుక్ వైస్‌గా బావుంది. సో, దీంట్లో గ్రాఫిక్స్ గూడా ఏఎండీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మీకు గేమింగ్ లెవెల్ అనేది మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ మీరు ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. మీరు 720పీలో మీరు 30 ఫ్రేమ్స్ వరకైతే అచీవ్ చేయగలరు. ఎందుకంటే ప్రాసెసరు కమ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండడం వల్ల. సో, మీరు హెవీ అయితే ఎంజాయ్ చేయకపోవచ్చని, మీరు ఉన్నంతలో మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో, మనం 40,000 నుంచి 50,000 లోపు ఒక ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనుకుంటే, సో, ఖచ్చితంగా మనకి లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 అనే ల్యాప్‌టాప్ అయితే ఉంది. సో, ఒకవేళ మీరు నాన్ ప్రైమ్ మెంబర్ అయితే మాత్రం మీకిది ₹56,000 అయితే వస్తుంది. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ అయితే మాత్రం మీకిది ₹47,000 అయితే వస్తుందన్నమాట. సో, ఖచ్చితంగా ఒకవేళ మీకక్కడ ప్రైమ్ లేదనుకుంటే ప్రైమ్ తీసుకొని సో, మీరు ఈ ల్యాప్‌టాప్‌నైతే పర్చేస్ అయితే చేయొచ్చు. మీకిది 50,000కే మీ బడ్జెట్‌లోనే ఈ ల్యాప్‌టాప్ అయితే దొరుకుతుంది. సో, దీంట్లో మనకి i5 11th జనరేషన్ ప్రాసెసర్‌నైతే యూజ్ చేశారు. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే విత్ ఐపీఎస్ ప్యానెల్‌తో అయితే మనకి ల్యాప్‌టాప్ అయితే లభిస్తుంది. దీంట్లో మనకి స్క్రీన్ సైజ్ చూసుకుంటే 15.6 ఇంచ్ డిస్‌ప్లే సైజ్ అయితే ఉంది. అప్ టు 1080p రిజల్యూషన్ వరకైతే మనకి ఈ ల్యాప్‌టాప్ అయితే అందిస్తుంది. సో, దీంట్లో మనకి ర్యామ్ విషయానికొస్తే 8 జీబీ ఆఫ్ ర్యామ్, 512 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీని అయితే దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారు. సో, మనకి గేమ్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా మనకి గేమ్స్ కంటూ ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉండాలి. సో, అందుకోసమనే దీంట్లో మనకి ఎన్విడియాకి సంబంధించిన జీఫోర్స్ జీటీఎక్స్ 1615 అయితే యూజ్ చేశారు. అప్ టు 4 జీబీ వరకు. సో, మనకి దీంట్లోన 1650 4 జీబీ వేరియంట్ అయితే మనకి దీంట్లో లభిస్తుంది. సో, గేమ్స్ అనేవి మీరు 1080p లో సెట్టింగ్స్‌లో మాత్రమే ఆడగలరు. ఎందుకంటే మీరు హై సెట్టింగ్స్‌కెళ్తే మీకు లాగ్ ఇష్యూస్ అయితే వస్తాయి ఖచ్చితంగా. సో, మీరు మినిమమ్ స్పెసిఫికేషన్స్ లైక్ ఎంట్రీ లెవెల్ గేమ్స్ అంటారే. సో, ఎంట్రీ లెవెల్ గేమింగ్ ల్యాప్‌టాప్ అనే చెప్పుకోవాలి దీన్ని. సో, ఎంట్రీ లెవెల్‌కైతే మీరు బాగానే హ్యాండిల్ చేయగలరు గానీ, హెవీకెళ్తే మాత్రం ఈ ల్యాప్‌టాప్ క్రాష్ అవుద్ది. సో, మీరు దాన్ని కన్సిడర్ చేసుకొని మీరు గేమ్స్ ఆడేటప్పుడు లో సెట్టింగ్స్ అయితే ఆడుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి. సో, ఇలాంటి ల్యాప్‌టాప్స్ వాళ్ళు ఒకవేళ బడ్జెట్‌లో కొనాలనుకుంటే మాత్రం
ఈ వీడియో ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినా లేదా మీకు ఈ కంటెంట్ నచ్చినా ఖచ్చితంగా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇలాంటి కంటెంట్‌ని ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో, నేను పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీరు ఇన్‌స్టెంట్‌గా పొందొచ్చు. సో, మనం నెక్స్ట్ ల్యాప్‌టాప్ గురించి మాట్లాడుకుంటే దీని బడ్జెట్ 50,000 నుంచి 60,000 లోపు అనుకోండి. సో, మీకు యాసెస్‌కి సంబంధించిన టఫ్ గేమింగ్ F15 అనే మోడల్ అయితే మీకు కనిపిస్తుంది. సో, దీని ప్రైస్ చూసుకుంటే రూ. 50,000 అయితే ఉంది. ఇది ప్రైమ్ అండ్ నాన్ ప్రైమ్ మెంబర్స్ అందరికీ గూడా ఒకే ప్రైస్ అయితే కనిపిస్తుంది. రూ. 50,000. సో, మీరు ప్రీవియస్‌గా చూసిన బడ్జెట్‌కి ఇది ఒక రూ. 1000 ఎక్స్‌ట్రా అయితే అవుతుంది. సో, దీంట్లో భాగంగా మనకి దీంట్లోన ఇంటెల్‌కి సంబంధించిన ఐ5 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఐ5 10థ్ జెన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. సో, మీరు చూసుకోవచ్చు ఐ5 10థ్ జెన్ అనేది చాలా అంటే చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. దాంతో పాటు దీంట్లో మనకి డిస్‌ప్లే చూసుకుంటే ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అప్ టు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే మనకి దీంట్లో సపోర్ట్ అయితే చేస్తుంది. సో, మీకు ఈజీగా గేమ్స్ ఆడేటప్పుడు ఆ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కోసం 144 హెర్ట్జ్ అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. దీంట్లో మనకి 1654 జీబీ గ్రాఫిక్స్‌ని అయితే యూజ్ చేశారు. సో, మీకు ఇంకా ఇది అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ఈ గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. మనకి ర్యామ్ విషయానికొస్తే 8 జీబీ ఆఫ్ ర్యామ్, 512 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీని అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. సో, మీకు గేమింగ్ పరంగా ఎక్కడా గూడా చిన్నపాటి ఇష్యూ లేకుండా మీరు 1080పీలో గేమింగ్ అయితే చేసుకోవచ్చు. అప్ టు మిడ్ సెట్టింగ్స్ వరకు మాత్రమే. సో, మీరు హై వరకైతే ఎళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ హై వరకెళ్తే మాత్రం మీకు చిన్నపాటి లాగ్స్ అయితే రావచ్చేమో గానీ, ఓవరాల్‌గా గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు బానే ఉంటుంది. మీరెప్పుడైతే మిడ్ అండ్ లోలో ఎళ్తారో గదా! మీకప్పుడది హెచ్‌డీ రిజల్యూషన్ అయితే ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో అప్ టు 1080పీ వరకైతే ఉంది. సో, అందుకనే మీరు మీ సెట్టింగ్స్‌ని అయితే కంట్రోల్ అయితే చేసుకోండి. ఒకవేళ లేదు మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ, మీకు కొంచెం మంచి పెర్ఫార్మన్స్ కావాలి అనుకుంటే మాత్రం 60,000-70,000 లోపు ఎంఎస్ఐ గేమింగ్‌కి సంబంధించిన GF60 అనే ల్యాప్‌టాప్ అయితే కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా మీరు లుక్ వైస్‌గా చూసుకోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో చాలా నీట్ లుక్‌తో అయితే ఉంది. ఇది ఇంటెల్ కోర్ ఐ5తో వస్తుంది. సో, ఇక్కడ మనం ప్రాసెసర్ చూసుకుంటే ఇంటెల్ ఐ5 11th జెన్ ప్రాసెసర్‌నైతే మనకిక్కడ యూజ్ అయితే చేశారు. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల ల్యాప్‌టాప్. సో, మీకు దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే మనకి 8 జీబీ ఆఫ్ ర్యామ్, 512 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీ. ఇది బెనిఫిట్ కాదు. ఇది మనకి స్పీడ్ అండ్ స్టోరేజ్. సో, చూసుకోవచ్చు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా గేమ్స్ ఆడేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఖచ్చితంగా గ్రాఫిక్స్ కార్డ్. సో, అందుకనే మనకి దీంట్లోన ఎన్విడియాకి సంబంధించిన ఆర్‌టీఎక్స్ 3050 4 జీబీ డీడీఆర్6 గ్రాఫిక్స్ కార్డ్‌నైతే దీంట్లో యూజ్ చేశారు. అందుకని దీని ప్రైస్ అనేది ఇంత మాసివ్‌గా అయితే ఉంది. సో, ఖచ్చితంగా మీకు గేమ్స్ ఆడేటప్పుడు ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది ఖచ్చితంగా మీ గ్రాఫిక్స్ కార్డ్ మాత్రమే. ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్స్ అయితే మాత్రమే. సో, గ్రాఫిక్స్ కార్డ్‌నయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. సో, అందుకనే మనకి దీని ప్రైస్ అనేది 60,000 నుంచి రూ. 60,000 నుంచి రూ. 70,000 సెగ్మెంట్‌లో అయితే ఈ ల్యాప్‌టాప్ అయితే కన్సిడర్ అయితే చేశాను. దీంట్లో ఆర్‌టిఎక్స్ 3050 ఉండడం వల్ల మీకు గేమింగ్ లెవెల్ అనేది వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. 8 జీబీ అనేది ఎనఫ్ అనే చెప్పాలి ర్యామ్ విషయంలో. సో, 8 జీబీ ర్యామ్ అనేది ఈవెన్ జీటీ 5కి మినిమమ్ 8 జీబీయే రికమెండేషన్ ఉందన్నమాట. సో, మీకు 8 జీబీలో ఎక్కడ కూడా మీకు ప్రాబ్లమ్ అనిపించదు. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికొస్తే దీంట్లో మనకు 4 జీబీ 3050 ఇవ్వడం అయితే జరిగింది. సో, మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే గేమింగ్‌లో అయితే ఉంటుంది. దీంట్లో మీరు అప్ టు 1080పీ హై సెట్టింగ్స్‌లో మీరు అచీవ్ చేస్తే మీకు అప్ టు 60+ ఫ్రేమ్స్ అయితే మీరు దీంట్లో అయితే గెయిన్ అయితే చేయొచ్చు. సో, దీంట్లో మీకు స్టోరేజ్ పరంగా 512 జీబీ ఎస్ఎస్‌డీని అయితే ఇస్తున్నారు. సో, ఓవరాల్‌గా మీకు ల్యాప్‌టాప్ అనేది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ రూ. 60,000-70,000 లోపు అనుకుంటే. లేదు మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్ అనుకోండి. మీకిది ఇంకా తక్కువగా వస్తుంది. దాదాపు 61,000కి అయితే మీకిది ఈ ల్యాప్‌టాప్ అయితే వస్తుంది. సో, ఖచ్చితంగా మీరు ప్రైమ్ మెంబర్ కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రైమ్ జాయిన్ అయిపోండి. జాయిన్ అయితే మీకు తక్కువకే ఇది దొరుకుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇది ఓన్లీ 1 డే మాత్రమే ఉంటుంది. అంటే సేల్స్ 1 డే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బట్ సేల్స్ ఎండ్ అయ్యేంత వరకు ప్రైమ్ మెంబర్స్‌కి తక్కువగానే ఇస్తారు. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ లేదు, ఇంకొంచెం పెరిగితే బావుంటుంది. 70-80 అనుకుంటే మాత్రం యాసిస్ టఫ్ గేమింగ్ ఏ15 అయితే ఉంది. సో, మీరు చూసుకోవచ్చు. ఏ15 యాసిస్ టఫ్ గేమింగ్ అనేది గేమర్స్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన ఎడిషన్ అనే చెప్పాలి. సో, దాంట్లో భాగంగా మనకి దీంట్లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అయితే వస్తుంది. ఫుల్ హెచ్‌డీ అప్ టు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే మనకిదుంటుంది.
సో, అందుకని దీంట్లో మనకి ఏఎండీకి సంబంధించిన రైజెన్ 7 4800H అనే ప్రాసెసర్‌నైతే యూజ్ చేశారు. సో, మనకి ప్రాసెసర్‌తో పాటు గ్రాఫిక్స్ కార్డ్ గూడా ఇంపార్టెంటే గాబట్టి దీంట్లో మనకి జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3050 గ్రాఫిక్స్ కార్డ్‌నైతే యూజ్ చేశారు. సో, మనకి ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్ ఎప్పుడైతే గేమింగ్ పరంగా కనెక్ట్ అయ్యి ఉంటాయో, ఆ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది వేరే లెవెల్ అనే జెప్పాలి. దీంట్లో మనకి 4 జీబీ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్‌నైతే యూజ్ చేశారు. సో, ఇదే ఒక స్పీడ్ అనుకుంటే దీనికి మరింత స్పీడ్ పెంచడానికి దీంట్లో 16 జీబీ ఆఫ్ ర్యామ్‌నైతే యూజ్ చేశారు. సో, ఖచ్చితంగా మీరింటుంది గంటే 16 జీబీ ఆఫ్ ర్యామ్ అన్నమాట. సో, 16 జీబీ ర్యామ్ అనేది చాలా అంటే చాలా బూస్ట్‌నైతే ఇస్తుంది. మీ గేమ్స్ అనేవి మీరు 1080పీలో ఖచ్చితంగా మీరు హై సెట్టింగ్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌లో గనక మీరు ఆడితే ఖచ్చితంగా 90+ ఎఫ్‌పిఎస్‌నైతే మీరు అచీవ్ అయితే చేస్తారు. ఇది ఖచ్చితంగా జరిగే పని. ఎందుకంటే దీంట్లో మనకి ఆర్‌టిఎక్స్ 30తో పాటు రైజెన్ 7 4800 ప్రాసెసర్ ఉంది కాబట్టి మీకు ఆ గ్రాఫిక్స్ అనేది చాలా స్మూత్‌గా ఎళ్తుంది. సో, దాంతో పాటు దీంట్లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ డిస్‌ప్లే ఉండడంతోని మనకి ఏమవుతుందంటే ఎఫ్‌పిఎస్ ఏదైతే ఉంది కదా! 90+కి అయితే ఎళ్తుంది. సో, మీరు 90+ ఎఫ్‌పిఎస్‌నైతే ప్రతి గేమ్‌లో అచీవ్ అయితే చేయొచ్చు. దాంట్లో భాగంగా మనకి 512 జీబీ ఎస్ఎస్‌డీని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో, మీరు గేమ్స్‌లో ఎక్కడ కూడా ఆలోచించే పని లేకుండా ప్రతి గేమ్‌ని కూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఆడొచ్చు. స్పేస్ సరిపోకపోతే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోండి. స్టోరేజ్ కొనుక్కోండి. సో, దీంట్లో మనకి విండోస్ 11 అయితే ఇస్తున్నారు. సో, విండోస్ 11 నార్మల్‌గా ఉండేదే. సో, మీ బడ్జెట్ ఇది ఒకవేళ ఉంది అనుకుంటే మాత్రం దీన్ని మీరు చెక్ చేయొచ్చు. మనం నెక్స్ట్ ల్యాప్‌టాప్ చూసుకుంటే ఇది 80,000 నుంచి 90,000 లోపు ఒకవేళ మీ బడ్జెట్ 80,000 నుంచి 90,000 లోపు అనుకోండి. ఎంఎస్ఎక్స్‌కి సంబంధించిన ఎంఎస్ఐ గేమింగ్ కటానా జీఎఫ్76 అనే మోడల్ అయితే ఒకటుంది. సో, మీరు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్‌లో చూస్తే మీకు ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అప్ టు 1080పీ వరకైతే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. కింద చూసుకుంటే మీకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే మీకు కనిపిస్తుంది. దాని పక్కన చూసుకుంటే జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంది. సో, ఆర్‌టీఎక్స్ అనగానే అర్థమవుతుంది మనకి 3050 గాని, 3060 గాని ఉంటుందని జెప్పి. దాంతో పాటు దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే ఇంటెల్ కోర్ i7 అయితే ఉంది. సో, ఖచ్చితంగా మనం దీని మీద ఒక లుక్ ఏస్తే దీంట్లో మనకి ఇంటెల్ i7 11థ్ జనరేషన్ ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. సో, ప్రీవియస్‌గా చూసుకుంటే మనకి రైజెన్ 7తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. సో, 2 ఒకే రకంగా ఉన్నప్పటికీ, మనకి దీంట్లో ఉన్న ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు అప్ టు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో, ఈ 2 గూడా మన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని మరింతగా పెంచడానికైతే దీంట్లో యూజ్ అవుతాయి. దీంట్లో గూడా మనకి 16 జీబీ ఆఫ్ ర్యామ్‌నైతే ఇచ్చారు. అలాగే 512 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీనైతే స్టోరేజ్ పరంగా ఇచ్చారు. సో, దీంట్లో మెయిన్ ఇంకోటి విషయం ఏంటి అంటే, దీంట్లో మనకి ఆర్‌టీఎక్స్ 3050 టీఐ 4 జీబీ వేరియంట్‌నైతే ఈ గ్రాఫిక్స్ కార్డ్‌లో ఇవ్వడం జరిగింది. అంటే ఇంకొంచెం మరింత బూస్ట్‌ని పెంచడానికి మనకి ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే సరిపోతుంది. సో, మీకు Ryzenలో కావాలనుకుంటే యాసెస్‌కి ఎంచుకోండి. లేదా ఇంటెల్‌లో కావాలనుకుంటే ఎంఎస్‌ఐకి ఎంచుకోండి. మీకు ఏది కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్‌లో ఎంచుకోండి. సో, ప్రతి ఒక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మేక్ ష్యూర్ మీరు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి చెక్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ అయితే చేయండి. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చుంటే మాత్రం లేదా మీరు రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు అయినా సరే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు చాలా మంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండిరా భయ్! లేదు మాకిదంతా అనవసరం. మా బడ్జెట్ రూ. 1,00,000 లేదా 1,00,000కి తక్కువ. ఆ రేంజ్‌లో ఉంది. ఆ రేంజ్‌లో ల్యాప్‌టాప్ ఉందా అంటే, యాసెస్‌కి సంబంధించిన టఫ్ గేమింగ్ ఏ15 ఉంది. అదేంటది ప్రీవియస్‌గానే చెప్పావు కదా! అంటే, యాహ్! రెండిటి మోడల్ పేరు ఒకటే. కాకపోతే దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. అవేంటి అంటారా? దీంట్లో ప్రాసెసర్ మనకి రైజెన్ 9 5900 హెచ్ఎక్స్ అనే ప్రాసెసర్‌నైతే యూజ్ చేశారు. సో, మీరు ప్రాసెసర్‌ని చూసుకోవాలి కదా! పేర్లు చూస్తే సరిపోదు. దాంట్లో ఉన్న ప్రాసెసర్‌ని చూడాలి. సో, ప్రాసెసర్ ఎంత హెవీగా ఉంటే గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది అంత దృఢంగా అయితే మనకి కనెక్ట్ అవుతుంది. సో, ఒక ప్రాసెసర్ ఉంటే సరిపోతుందా? ఆ మాత్రం గ్రాఫిక్స్ కార్డ్ కూడా ఉండాలి కదా! అందుకనే దీంట్లో మనకి ఎన్విడియాకి సంబంధించిన ఆర్‌టీఎక్స్‌ని అయితే యూజ్ చేశారు. జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3060ని అయితే యూజ్ చేశారు. సో, ప్రీవియస్‌లో 3050 దీంట్లో 3060 అంటే ఇంకొంచెం మ్యాసివ్ ఇంప్రూవ్‌మెంట్. దాంతో పాటు ఇది 6 జీబీ ఆఫ్ వేరియంట్ అయితే వస్తుంది. సో, మీకెక్కడ గూడా తిరుగులేదనే జెప్పాలి గేమింగ్ పరంగా. దీంట్లో మీకు 4కే వరకైతే మీకు సపోర్ట్ జేస్తుంది. సో, ఖచ్చితంగా మీరు గేమ్స్ ఆడడమే కావచ్చు, లేదా స్ట్రీమింగ్ చేయడమే కావచ్చు. అప్ టు 4కే వరకైతే చేయొచ్చు. మీకెక్కడ గూడా టెన్షన్ ఏం లేదు. దీంట్లో మనకి 16 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే ఇస్తున్నారు. సో, స్పీడ్ పరంగా గూడా మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. సో, మీకు ఎస్ఎస్‌డీ అనేది 512 జీబీ అయితే ఇస్తున్నారు. సో, మీరు ఎక్స్టర్నల్‌గా ఒకవేళ ఎస్ఎస్‌డీ కావాలనుకుంటే మాత్రం మీరు ఎక్స్టర్నల్‌గా అయితే ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు.
దీంట్లో మనకి విండోస్ 11 అయితే మీరు ప్రీ ఇన్‌స్టాల్డ్ అయితే చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా ల్యాప్‌టాపు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌లో 15.6 ఇంచ్ డిస్‌ప్లేలో మనకి అప్ టు 1080p రిజల్యూషన్‌లో ఈ ల్యాప్‌టాప్ అనేది ఒకవేళ మీ బడ్జెట్ రూ. 1,00,000 అనుకుంటే మాత్రం ఈ ల్యాప్‌టాప్ అనేది మీరు కన్సిడర్ చేయండి. అంతవరకు మన ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. మీకు ఈ ఏ ల్యాప్‌టాప్‌ని చెక్ చేయాలన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. సో, ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో లింక్స్‌నైతే చెక్ చేసి ఒకవేళ మీ బడ్జెట్‌లో ఏదైనా ఉంటే గనక దాన్నైతే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసి వెళ్ళిపోతే మాత్రం కుదరదు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, మీకు వీటిలో ఏ ల్యాప్‌టాప్ నచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకది అర్థమవుతుంది. మీకు ఎంతమందికి ఆ ల్యాప్‌టాప్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను పర్సనల్‌గా దాన్ని పర్చేస్ చేసి మరి రివ్యూ చేయడానికైతే ట్రై చేస్తా. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే గనుక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సీ యూ.